మెకానిక్ ఎవరు? త్వరగా వెళ్ళాలి. ఓ ఆడ మెకానిక్. కీడు మెకానిక్ ని ఏం కావాలో చెప్పండి సార్. నాకు అర్జెంట్ పని ఉంది, త్వరగా వెళ్ళాలి. నా బండి చూసి పెడతావా? మెకానిజం అర్జెంట్ పనికిరాదు సార్. ఏ పనైనా తాపీగా నెమ్మదిగా చేయించుకోవాలి. ఈ తాపీ కేసులు సాఫీ కేసులు మనకు సరిపడవు. పక్ష షెడ్కి వెళ్తా. బోని బేరం సార్. పొద్దునే షెడ్డుకు వచ్చి వెంటనే వెళ్ళిపోతానంటారేమిటి? పని పూర్తి చేసుకుని వెళ్ళండి. ఒక్క నిమిషంలో చేసేస్తాను. ఏమా 2 గంటల నుంచి వెయిట్ చేస్తుంటే ఇప్పుడు వచ్చిన బండి రిపేర్ చేస్తున్నావేంటి? కొందరి ఫేసులు చూస్తే తొందరగా పని పూర్తి చేయాలనిపిస్తుంది. అరే సన్యాసి సంగతి చూడు. ఏం సార్ ట్రబుల్? క్లచ్ లూజ్ అయింది. టైట్ చేయాలి. సార్ బండిన తర్వాత కొంచెం స్మూత్ గా హ్యాండిల్ చేయాలి. ఉన్న బలవంతా దీని మీద చూపిస్తే ఇలాగే పాటలు లూజ్ అవుతాయి. ఆయిల్ లీక్ అవుతుందా బాబు? వేడెక్కువ ఉంటుంది. నీళ్ళు చేయాలరా. సార్ మీ బండి రెడీ. ఎప్పుడైనా క్లచ్ లూజ్ అయితే షెడ్కి రండి, టైట్ చేసి పంపిస్తాను. ఓ పని చేయి, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి లూజ్ గా మాట్లాడకుండా నీ 4 టైట్ చేయించు. మరి దెబ్బ కొట్టాడే. ఏమో ఎక్కడా? వంటింట్లో. నువ్వు కాదు, నా టిఫిన్ ఎక్కడా? మీకు తెలీదు, ఇలాగే వేయాలి. ఏమిటమ్మా అది? భూతం బొమ్మ డాడీ. భూతం బొమ్మ? భూతం బొమ్మ ఇలా ఉండదమ్మా. మరి ఇంకెలా వేయాలి? ఇలా ఇవ్వు, నేను వేసి చూపిస్తాను. వదినా, నా షూస్ ఎక్కడా కనిపించట్లేదు. షూసా? నన్ను అడుగుతావేమిటయ్యా? శాంతిని అడుగు. శాంతి, నీ చిన్నబావ షూస్ కనిపించడం లేదట, వచ్చి చూడు. అలాగే అక్క. ఏమండి ఏమండోయ్, రవి షూస్ వెతకడానికి శాంతిని పంపించాను. ఎందుకు చెప్పండి? నా తమ్ముడికి నీ చెల్లెల్నిచ్చి కట్నం లేకుండా కట్టబెడదాను. చాలే ఊరుకోండి. మీరెప్పుడు డబ్బు గురించి ఆలోచిస్తారు, నేను ఈడు జోడు చూస్తాను. ఏమండి చూడండి ఎంత ముచ్చటగా ఉన్నారు. బాగుంది బాగుంది. ఏం బాగుంది? భూతం బొమ్మ ఇదిగోనమ్మా. పద పద టిఫిన్ పెడదు కానీ. బాబాయ్, డాడీ భూతం బొమ్మ వేశారు, చూడు ఎలా ఉందో. అయ్యా కాళేశ్వరరావు గారు, ఈ ఫ్యాక్టరీని తమరు ఎప్పుడు కొన్నారు? స్వతంత్రం రాకముందు 50,000. ఇప్పుడు దీని వాల్యూ ఎంత ఉంటుంది చైర్మన్ గారు? 50 లక్షలు. అంటే స్వతంత్రం వచ్చింది ధరలకే గాని ఈ ప్రజలకు కాదన్నమాట. స్వతంత్రం వచ్చింది అధికారులకయ్యా. అధికారం ఉంది కదా అని మనం అజాగ్రత్తగా ఉండకూడదు. అయ్యా, ఆ ఇంద్రుడు తన సింహాసనాన్ని 1000 కళ్ళతో కాపాడుకునేవాడు అన్న మాటలో నిజం ఎంతుందో నాకు తెలియదు కానిండి, మీరు మాత్రం ఉన్న 2 కళ్ళతో చక్రం తిప్పుతూ అందరి నెత్తిన శతకోపం పెడుతూ గత 20 ఏళ్లుగా చైర్మన్ గా ఉండిపోయారు. ఎలా మస్తానిపిస్తారు? ఏమిటిలా వచ్చారు? వీడు మన మున్సిపల్ గోడౌన్ వాచ్మెన్ అండి. ఎక్కువగా వాగుతుంటే తీసుకొచ్చాను సార్. వాగావంటే అగండ్రా. ఏంట్రా మస్తాని, ఏమిటా తొందర? ఈ గొట్టంగాడు మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడండి. బ్లాక్ మెయిల్ చేస్తున్నా? అవునండి. మున్సిపల్ గోడౌన్ అండర్ గ్రౌండ్ లో మనం దొంగ సరుకు దాచామంట, వీడు చూశాడంట. కూడా వాటా కావాలంట. అరే రే, ఇంత చిన్న విషయానికి ఒకరు నోట్ చేసుకుని ఒకరు చేయి చేసుకుంటారా? తప్పు కదా. అరే ఇలా గోడౌన్ అండర్ గ్రౌండ్ లో దొంగ సరుకు నువ్వు చూసావా? చూశానండి. ఎవరితోనైనా చెప్పావా? ఇంతవరకు చెప్పలేదు. బేరం కుదరపోతే చెబుదాం అనుకుంటున్నాను. ఎంత కావాలి? మీరే చెప్పండి. 1000 రూపాయలు ఇవ్వనా? దాన్ని 100 ఇచ్చేస్తాండి. అంటే 100,000 అంటే 1,00,000 రూపాయలు. పాపం 100,000 అడిగాడు, 100 ఏళ్ళు నిండిపోయి వెళ్ళిపోయాడు. అదండి. ఈ వాచ్మెన్ గారి పేడ వదిలించుకున్నారు. సరే, రేపు మున్సిపల్ మీటింగ్ జరుగుతోందండి. అందులో ఆ ఇంజనీర్ గారు నా బిల్డింగ్ పడగొట్టే ప్రపోజల్ పెడుతున్నాడు. ఆ సమస్య ఎలా పరిష్కరిస్తారు అని. రేపు మీటింగ్ లో ఒక డ్రామా ఆడబోతున్నాం. ఈ రాత్రికి మన కౌన్సిలర్స్ అందరినీ మన ఇంటికి పిలిపించండి. రేపు తెర ఎలా వేయాలో ఎలా తీయాలో వాళ్ళకి నేను చెప్తాను. పదండి. అనుకో, అవన్నీ మట్టిపాలైపోతాయి. ఓహో, అదే సంగతి. మీరు పని చేయండి. మేము ఓ పక్క నుంచి పడగొడుతూ ఉంటాం, మీరు మరో పక్క నుంచి అవన్నీ ఏరుకోండి. పిల్లదయ్యా, నేను చెప్పింది చేయటమే నీ డ్యూటీ. వీళ్ళ జనం ఖాళీ చేయించు. సారీ సార్, నేను